నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో రైతు పుల్లగల్ల నరసింహులు తన పశువులను రోజువారీగా పొలాల వద్దకు మేతకు తీసుకెళ్లడంతో ఆవు 2 తలల దూడను ప్రసవించింది. ఆవు ఈయన సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో స్థానిక పశు వైద్యాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పశు వైద్యాధికారులు అక్కడ చేరుకొని ఆవుకు వైద్యం అందించారు. ఈయన సమయంలో 2 తలల దూడ బయటకు రావడంతో ఆవు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు ట్రాక్టర్కు తాడు కట్టి తాడు సహాయంతో 2 తల దూడను బయటకు తీశారు. దీంతో అప్పుడే జన్మించిన దూడ మృతి చెందింది. ఆవును కాపాడేందుకు అసిస్టెంట్ పశు వైద్య అధికారి నవీన్, గోపాలమిత్ర మహేష్లు వైద్య పరీక్షలు అందజేసి ఆవును రక్షించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగకపోవడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు 2 తలల దూడను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో రావాలి, దీంతో మళ్ళీ సపరేట్ రైతు అయితే మాకు పొద్దున 7:30కి కాల్ చేశాడు. ఎమర్జెన్సీ కేసు కింద మేము యాక్చువల్లీ డిస్టోకే అనుకుని చాలా ప్రయత్నించాము. అయితే 2:30 గంటల తర్వాత దాన్ని రిలీవ్ చేసాం. ఫీటస్ని రిలీవ్ చేసిన తర్వాత అది 2 హెడ్స్ ఉంది. నేను డ్యూటీకి ఎక్కిన తర్వాత అయితే ఫస్ట్ టైం ఈ రకమైన కేసు చూడడం. ఇది మామూలుగా అరుదుగా పుడతా ఉంటాయి. కంజంటైల్ డిఫెక్షన్ వల్ల ఇటువంటి దూడలు పుడతాయి. థ్యాంక్ యూ. రుద్రారం రైతు పొలంగల్ల నర్సయ్య, రుద్రారం గ్రామం, శంకరంపేట మండలం. ఊరు రుద్రారం, పులగల నర్సయ్య. ఆయన ఆవు పొద్దున 7 గంటలకు మేత గోతనని కొట్టం దగ్గరకు పోయేసరికి నొప్పులు వస్తున్నాయి. అట్లా అని చెప్పేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసారు. కొట్టంలో వెయిట్ చేస్తుంటే అక్కడ కాలేదు. ఇంకా మిగతా జీవాలు ఉన్నాయి కాబట్టి అన్నిట్లో కొట్టుకోఉన్నాయి. వీటితో పాటు దాని మీద తీసుకొని వచ్చారు. మేతకు వచ్చిన దగ్గర కనీసం ఒక 1 అవర్ వెయిట్ చేసినాం, కాలేదు. మేము కూడా ప్రయత్నించినాం మాకు తెలిసిన విధానం. అట్లా కూడా డెలివరీ కాలే. తర్వాత డాక్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళ సాయంతో కూడా వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. ఆ విధంగా కూడా కాలేదు. తర్వాత తాళ్ళు కట్టి ట్రాక్టర్ తెచ్చి ట్రాక్టర్ ధర తీసేసినాం. మేము ప్రయత్నించిన తర్వాత డాక్టర్కి సమాచారం ఇవ్వగానే వాళ్ళకి సమాచారం ఇచ్చినాము. మాతను కాక ఇచ్చిన ఆపన్నోళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఇచ్చారు, అవన్నీ చేసారు, కాలేదు. ఒకటే తల అనుకున్నాము. అట్లా అనుకొని మాకు ఇట్లాంటి ఎప్పుడు చూడలేదు, డాక్టర్లు కూడా చూడలేదు. ఆ డాక్టర్లు కూడా వచ్చి ఒకటే తల ఉందనుకొని ప్రయత్నించారు, కానీ కాలేదు. మళ్ళీ ప్రయత్నిస్తుంటే ఇంకో తల తలగడం వల్ల అది మనుషుల సాయం కాలేదు, డాక్టర్ల వల్ల కాలేదు. డాక్టర్ తాడుతో కట్టి ఆ తాడు సాయంతో బయటకు తీసినాం. తీసిన తర్వాత చూసేసరికి 2 తలలు ఉన్నాయి. అవైతే 2 తలలు ఉన్నాయి కాబట్టి ఆ తాడు సాయంతో తీసినాం. ఆ తీసిన తర్వాత చూస్తే ప్రాణం లేదు. దూడ మాత్రం లేగ మాత్రం చనిపోయింది. ఆవు మాత్రం క్షేమంగా ఉంది.